హాయ్ హలో వెల్కమ్ టు స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్. మరి మనము డే 16గా మనం జనరల్ స్టోర్లో ఎలా మాట్లాడాలి అనేది చూద్దాము. వీడియోస్ ఆలస్యం అవుతున్నాయి, దయతో క్షమించండి. ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. మరి జనరల్ స్టోర్లో టాపిక్ అంటే ఒక జనరల్ స్టోర్కి వెళ్తాం, మనం అక్కడ ఏం అడుగుతాం ఎలాగని. కృపయా సాబూన్కి ఏక్ ప్యాక్ దీజియే. ఒక సాబూన్ కృపయా అంటే దయించి, ఇప్పుడు దయించి అని అనట్లేదు అనుకోండి. ఒక సోప్ ప్యాక్ ఇవ్వండి, ఒక సోప్ ప్యాక్ ఇవ్వండి. और कुछ चाहिए సార్, ఇంకేం కావాలి సార్. और कुछ चाहिए సార్, మరి ఇంకేమైనా కావాలా సార్. जी हाँ मुझे और एक बोतल इन्स्टेंट కాఫీ भी दीजिए. जी हाँ నాకు ఒక ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ సీసా ఇవ్వండి. जी हाँ मुझे और एक बोतल इन्स्टेंट కాఫీ भी दीजिए. నాకు ఒక ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ సీసా ఇవ్వండి. అర్థమైందమ్మా? క్యా ఆప్ హర్ చీజేమో కంట్రోల్ దామ్ పర్ బేస్తే అయినా, మీరు కంట్రోల్ ధరలకి ఇవన్నీ మీరు అమ్ముతున్నారా? మామూలుగా తక్కువ ధరలకి అమ్ముతున్నారా అని అడుగుతాం కదా, అదమ్మా. మీరు సరుకులన్నీ కంట్రోల్ ధరలకే అమ్ముతున్నారా? జీ హా దుకాన్ మే సబ్ చీజం ప్రత్యేక దామ్ మే నిర్ధారిత హై. ప్రతి వస్తువు, అవును, షాప్లో వస్తువులన్నీ నియమిత ధరలకే అమ్ముతున్నాము. ఈ షాప్లో వస్తువులన్నీ నియమిత ధరలకే, తక్కువ ధరలకే, అంటే ఎక్కువ వేసుకుంటారు కొంతమంది, అలాంటివి కాకుండా నియమిత ధరలకే, ఐఎస్ఐ మార్కులు ఉన్నవి నియమిత ధరలకు అమ్ముతారు కదా, అలాగనమాట. ముజే చీనేకి అవి ఆవశ్యక్ హై. చీనే అంటే ఏంటి? షుగర్ అనమాట. నాకు పంచదార కూడా కావాలి. టీకే ఔర్ కుచ్ చాహియే సార్, ఇంకేమైనా కావాలా సార్. బస్ బిల్ దేదో, చాలు బిల్ ఇవ్వండి. లీజియే సార్, తీసుకోండి సార్. టీకే ధన్యవాద్ అని చెప్పి మనం షాపు వెళ్ళినప్పుడు ఏ విధంగా సంభాషణలు అనేవి చూసాము. ఇలాగే మరి స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.